Hi dear student, welcome to Ropa IAS Academy. So మన లాస్ట్ వీడియోస్లో వాల్యూమ్ 1 ఎకనామిక్ సర్వే హైలైట్స్ కీ హైలైట్స్ నేర్చుకున్నాం. నో వాల్యూమ్ 2 ఎకనామిక్ సర్వే కీ హైలైట్స్. దీంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దీంట్లో వరల్డ్ ఎకానమీ కాంట్రాక్టెడ్ 4.4%. ప్రపంచంలో ఈ పాండమిక్ వల్ల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వరల్డ్లో ఎకానమీ ఎంత ఎఫెక్ట్ అయిందట 4.4%. ఇదే విధంగా మనం చూస్తే ఇండియా జీడిపి కూడా కాంట్రాక్ట్ అయింది. ఇది ఇంతమంది కూడా డిస్కస్ చేసినాం మనం. ఇండియన్ జీడిపి ఇండియాది మన ఇండియాకి సంబంధించి జీడిపి -7.7%. మన ఇండియా ఎంత కాంట్రాక్ట్ అయింది -7.7%. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం. దీని ఎస్టిమేషన్ గ్రోత్ రేట్ అంటే గవర్నమెంట్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎస్టిమేషన్ గ్రోత్ రేటు మనకి 11% అట. ఇప్పటికి 2022కి చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఇంత షార్పా అంటే ఇంత వేగంగా పెరుగుతుందా? మైనస్లోకి వెళ్ళిపోయింది పెరుగుతుంది అంటే గవర్నమెంట్ ఏం చెబుతుంది? వి షేప్డ్ మనకి ఎకానమీ ఎంతైతే పడిపోయిందో అంతే పైకి లేస్తుంది. 11% 2022 బడ్జెట్ 2021-22 కూడా అదే చెప్పారంటమాట. ఎస్టిమేషన్ ఆఫ్ గ్రోత్ రేట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత లాస్ అయింది? -7.7% కాంట్రాక్ట్ అయింది. ఎస్టిమేషన్ గ్రోత్ రేటు 11% 2022కి అనమాట. వరల్డ్ ఎకనామీ కాంట్రాక్ట్ అయింది ఎంత? 4.4%. మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ఇండియా 10 lakh వ్యాక్సిన్స్ని రోల్అవుట్ చేసింది 6 daysలో. 10 lakhs వ్యాక్సిన్స్ చాలా గ్రేట్. ఇది వరల్డ్లో ఒకటి ఇలాంటి దేశం మంది, అంటే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ పొటెన్షియాలిటీ ఉన్న కంట్రీ మన ఇండియన్ అనమాట. దీంట్లో మన వ్యాక్సిన్స్ నాట్ ఓన్లీ మనం ఉపయోగించుకుంటూ ముఖ్యంగా బ్రెజిల్కి పంపించాం, మన నైబరింగ్ కంట్రీస్కి పంపిస్తున్నాం. సో వీ సప్లైయింగ్ వ్యాక్సినేషన్స్ టు బ్రెజిల్ అండ్ నైబరింగ్ కంట్రీస్. చూడండి, అంటే హైయెస్ట్ వ్యాక్సిన్ పొటెన్షియాలిటీ ఉన్న కంట్రీ మన ఇండియా కంట్రీ. సో అన్ని మనకి వండర్స్ ఈ ఎకనామిక్ సర్వేలో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వీ రోల్ అవుట్ 10 lakhs vaccinations within 6 days. We have been sending vaccination to our neighboring countries as well as Brazil also. బ్రెజిల్ ప్రధానమంత్రి మనకి ఇండియన్ పొగడ్డు ఈ మధ్య చూసాం పేపర్లో మనం. బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద రీజన్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ రేట్ టిల్ 2022 11%. జీడిపి లాస్ అయింది, కాంట్రాక్ట్ అయింది -7%. వరల్డ్ 4.4 లాస్ అయింది, కాంట్రాక్ట్ అయింది. ఓకే, మనం కొన్ని ఈ ఎకనామిక్ వాల్యూమ్ 2లో సర్వేలో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇండికేటర్స్ నేర్చుకుందాం. కీ ఇండికేటర్స్ అంటాం దీన్ని. ఫర్ ది ఇయర్ 2020-21, ఫర్ ది ఇయర్ 2020-21 జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ ప్రైస్ అనమాట 194.8 lakh crores ఇండియన్ జీడిపి 2021కి 194.8 lakh crores. అలాగే జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ 134.4 lakh crores 134.4 lakh crores. జీడిపి కరెంట్ ప్రైస్, జీడిపి కాన్స్టెంట్ ప్రైస్ అంటే బేస్ ఇయర్ తీసుకుంటారు. సో కరెంట్ ప్రైస్ మనకి బేస్ ఇయర్ లేకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ ఉంటారు. సో 134.4 lakh crores. అలాగే గ్రోత్ రేట్ చూస్తే -7.7%. ఇది చాలాసార్లు వచ్చింది, ఇంపార్టెంట్. మళ్ళీ జీడిపి గ్రోత్ రేట్ కాంట్రాక్ట్ అయింది -7.7%. జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. కరెంట్ ప్రైస్ చూసుకుంటే 175.8 lakh crores. అదే జీవీఏ కాన్స్టెంట్ ప్రైస్ తీసుకుంటే 123.4 lakh crores. ఈ జీవీఏ గ్రోత్ రేటు మనం చూస్తే ఇక్కడ -7.2% కాంట్రాక్ట్ అయింది. సో జీడిపి ఏమో -7.7%, జీవీఏ ఏమో -7.2%. కానీ మన గ్రోత్ రేట్ టార్గెట్ ఎంత? జీడిపి 11% 2022. ఓకేనా? ఇవి మేజర్ కీ ఇండికేటర్స్, వెరీ ఇంపార్టెంట్. మీరు అటు గ్రూప్ 1లో రాయాలన్నా గ్రూప్ 2 అయినా కూడా ఇవే మేజర్ 2020 చూడండి. సో వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్స్. మరికొన్ని ఉన్నాయి, ఏంటో చూద్దాం. పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్, తలసరి ఆదాయం, కరెంట్ ప్రైసెస్ పర్ క్యాపిటా
per capita national income 1,26,968. 1,26,968 per capita national income. కరెంట్ ప్రైస్ 1,26,968 రూపాయలు అనమాట. ఇది రూపీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్లో, వెరీ ఇంపార్టెంట్. కరెంట్ ప్రైస్ కాన్స్టెంట్ అంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో ఫుడ్ గ్రెయిన్స్ తిండి గింజలు 2019-20లో 296.7 మిలియన్ టన్నీస్. 1920లో 296.7 మిలియన్ టన్నీస్. 2021లో 144.5 మిలియన్ టన్నీస్. ఎంటీ అంటే మిలియన్ టన్నీస్. అలాగే ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ మైనస్లో పోయింది, -15.7%. ఇంపోర్ట్ గ్రోత్ రేట్ -29.1%. అంటే ఇంపోర్ట్ గ్రోత్ రేటే ఎక్కువ ఉంది మనకి మైనస్లో, ఎందుకంటే అన్ని దేశాలకి మనకంటే వరస్ట్గా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఎక్స్పోర్ట్ కంటే ఇంపోర్ట్ గ్రోత్ రేట్ వరస్ట్ ఉంది. అలాగే కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ 3.1% ఆఫ్ జీడిపి. 3.1% ఆఫ్ జీడిపి కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ యాజ్ అంటే 3.1% ఆఫ్ జీడిపి అనమాట. ఇవి మేజర్ ఇండికేటర్స్. మరి కొన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 586.1 బిలియన్ $. 586.1 బిలియన్ $, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అలాగే గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ 3.5% ఆఫ్ జీడిపి, గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ 2021 గాను. అలాగే రెవెన్యూ డెఫిసిట్, ఆర్డీ అంటే రెవెన్యూ డెఫిసిట్ 2.7% ఆఫ్ జీడిపి, ప్రైమరీ డెఫిసిట్ 0.4% ఆఫ్ జీడిపి. ఈ మూడు కూడా అడుగుతూ ఉంటాడు, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సి ఫ్రెండ్స్, ట్యాక్స్ రెవెన్యూ. మనం ట్యాక్స్ రెవెన్యూ చూస్తే 2021కి 24.23 lakh crores అనమాట. ఇది జీడిపిలో 10.8%, సుమారు 11%. మనకి టోటల్ ట్యాక్స్ రెవెన్యూ మన జీడిపిలో 2021కి 10.8%. అలాగే ఈ ట్యాక్సెస్లో 55% డైరెక్ట్ ట్యాక్సెస్, 45% ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పటికీ మనకి ఎక్కువగా వచ్చే ట్యాక్స్ ఏది అంటే డైరెక్ట్ ట్యాక్స్ 55%, ఇండైరెక్ట్ ట్యాక్స్ 45%. దాంట్లో పర్సనల్ ఇన్కమ్, కార్పొరేట్ ట్యాక్స్ విపరీతంగా పెరిగాయి పాస్ట్ 2 yearsతో కంపేర్ చేసుకుంటే అనమాట. ఇప్పుడు జిఎస్టీ నెంబర్ 1 ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇన్కమ్, కార్పొరేట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ నెంబర్ 1. ఈ జిఎస్టీ చూస్తే మనకి ఫస్ట్ టైం డిసెంబర్ నెలలో 2020లో క్రాస్డ్ 1 lakh crores. ఇది వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 1 lakh crores దాటడం అనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట జిఎస్టీ. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లైమేట్ గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. 2013కి ఈ 17 గోల్స్ని రీచ్ అవ్వాలి. దీంట్లో భాగంగా 169 టార్గెట్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ మోడీ గారు దీన్ని మనకి యుఎన్ఎఫ్సిసికి ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసి అంటాం. దీనికి ఇవ్వడం కూడా జరిగిందనమాట. అంటే మనం ఫాజిల్ ఫ్యూయల్ వాడకాన్ని తగ్గిస్తున్నాము, దానికి యుఎన్ఎఫ్సిసిసి అంట, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. 3 C's వస్తాయి. దానికి ఎన్డీసీ ఇచ్చేసాం. ఇది ఆల్రెడీ అడిగిన కూర్చుని ఎన్డీసీ అంటే మీనింగ్ ఏంటని అడిగాడు ఇంతకుముందు గ్రూప్ 2లో. సో ఎన్డీసీ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అనమాట. మనం ఇచ్చాం, మన తరపున మేము ఒక హామీ ఇవ్వడం అనమాట. దీంట్లో భాగంగా 2030కి మనకి 30 to 35% బిలో 2005 బేస్ లెవెల్ తీసుకుంటే మనం ఎమిషన్స్ రెడ్యూస్ చేయాలి. 2030కి బిలో 2005 బేస్ లెవెల్ ఎమిషన్స్ షుడ్ బి రెడ్యూస్డ్. అలాగే 40% నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ బై 2030కి మనం వెళ్ళాలి. 40% అంటే థర్మల్ కాకుండా ఫాజిల్ ఫ్యూయల్స్, సోలార్, విండ్ అలా 40% వెళ్ళాలి. ఇవి మనం ఇచ్చిన హామీలు అనమాట యుఎన్ఎఫ్సిసికి. ఓకే, సి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. దీని ప్రకారం మనకి చూస్తే నేషనల్ సోలార్ మిషన్ ఇది 2020కి ఇన్స్టాల్డ్ కెపాసిటీ 36 GW అనమాట. అదేవిధంగా మనకి నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, అలాగే నేషనల్ మిషన్ ఫర్ హిమాలయన్ ఎకోసిస్టమ్, నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్ చేసి మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్కి మారకుండా, అంటే ఇప్పుడు హిమాలయాస్లో మంచు ఎక్కువ ఉంటుంది, కరిగిపోకుండా, అంటే గ్లోబల్ వార్మింగ్కి రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే కోల్ వాడకాన్ని తగ్గిస్తూ ఇటు గ్రీన్ ఏవైతే ఎనర్జీ ఉందో దాన్ని పెంచుతున్నాం అనమాట. అలాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
26 ఇది జరగాలి 2020లో, కానీ కోవిడ్ వల్ల వాయిదా పడింది 2021కి. అప్పుడు ఈ సంవత్సరంలో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో చూద్దాం అది తర్వాత న్యూస్లోకి వచ్చినప్పుడు. అలాగే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో 2018 ఇండెక్స్లో మనం చూస్తే ఇండియా అట ప్రతి సంవత్సరం $37 బిలియన్ లాస్ అవుతుందట ఈ సైక్లోన్స్, డిజాస్టర్స్, వీటి వల్ల క్లైమేటికల్ ప్రాబ్లమ్స్ వల్ల అనమాట. సో $37 బిలియన్ లాస్ అవుతుందంటే యూ ఇమాజిన్ ఇట్. ఓకే, ఈ ఎకనామిక్ సర్వేలో మనం చూస్తే అగ్రికల్చర్, ఈ అగ్రికల్చర్ చూస్తే మనకి 54.6% వర్క్ ఫోర్స్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారం చాలా ఇంపార్టెంట్, 54.6% డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అదేవిధంగా మనం చూస్తే దీంట్లో జీవీఏ అగ్రికల్చర్, గ్రాస్ వాల్యూ యాడెడ్ అగ్రికల్చర్ 17.8%. టోటల్ వాల్యూస్లో అగ్రికల్చర్ సపోర్ట్స్ 17.8%. 2020-21లో 3.4% గ్రోత్ పెరిగింది. అంటే అన్ని మైనస్లోకి వెళ్ళిపోతే అగ్రికల్చర్ మాత్రం ప్లస్ ఉంది. అంటే కరోనా తర్వాత వ్యవసాయం అంటే తెలిసి వచ్చిందనమాట. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 80.96 crores, 80.96 crores అడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్ మనకి గవర్నమెంట్ సప్లై చేసింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1,00,000 కోట్లు కేటాయించారు ఫస్ట్ టైం. అందుకే సెస్ కూడా వేశారు గోల్డ్ సిల్వర్ మీద. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల కోసం 1,00,000 కోట్లు, అలాగే మైక్రో ఫుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ కోసం 10,000 కోట్లు కేటాయించారు. 10,000 crores అలోకేటెడ్ అనమాట. ఓకే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY, మత్స్య అంటే చేపలు సంపద యోజన, దీనికోసం 20,000 కోట్లు కేటాయించారు. ఈ యొక్క ముఖ్యంగా మనకి బడ్జెట్లో అనమాట. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ అనే ప్రోగ్రామ్ చేపట్టారు. ఈ ఎకనామిక్ సర్వేలో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, బ్రూసెల్లిస్, ఈ రెండు కూడా పశువులకు వచ్చే సాధారణమైన డిసీజ్. ఇది వీటి కోసం వ్యాక్సినేషన్, పశువులకు కూడా వ్యాక్సినేషన్ అనమాట. సో ఇది కూడా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. అలాగే యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పశువుల కోసం మౌలిక వసతులు 15,000 కోట్లు కేటాయించారు మొత్తం వీటి కోసం. ఫుడ్ ఎంటర్ప్రైజెస్, మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ 10,000 కోట్లు, యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 15,000 కోట్లు, ఓవరాల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,00,000 కోట్లు అనమాట. అందుకే సెస్ వేశారు అనమాట గోల్డ్ సిల్వర్ మీద. ఓకే, అగ్రికల్చరల్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి రుణాలు ఇవ్వడం. ఇది 1920లో 13.5 crores అనమాట. రైతులకి రుణాలు ఇవ్వడం 13.5 lakh crores పెట్టుకున్నారు. 2021 చూస్తే 15 lakh crores టార్గెట్. సో 1920-2021 15 lakh crores అనమాట. అలాగే 1920లో ఫుడ్ గ్రెయిన్స్ 296.65 million tons, 2021 తగ్గింది 144.5, ఆల్రెడీ వి డిస్కస్డ్. అలాగే 2.5% వరల్డ్ అగ్రి ట్రేడ్లో మన ఇండియా పర్సంటేజ్ అనమాట. వరల్డ్లో అగ్రి ట్రేడ్, వరల్డ్లో వ్యవసాయం వ్యాపారంలో వాణిజ్యంలో 2.5% ఇండియా అనమాట, మందే. ఓకే, చాలా ఇంపార్టెంట్ అమ్మా. వరల్డ్ అగ్రి ట్రేడ్లో ఇండియా 2.5%. ఓకే, దీంట్లో ఎకనామిక్ సర్వేలో కొన్ని పంటల గురించి చెప్పారు, క్రాప్స్. దాంట్లో కూడా ఎగ్ ప్రొడక్షన్ 3rd ర్యాంకులో ఉంది. పౌల్ట్రీ ఎగ్ ప్రొడక్షన్లో మన ఇండియా 3rd ర్యాంకులో ఉంది. అలాగే మీట్ మాంసపు ఉత్పత్తుల్లో 4th ర్యాంకులో ఉంది. మిల్క్లో 1st ర్యాంకులో ఉంది. ఫిష్ ప్రొడక్షన్లో 2nd ర్యాంకులో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్రొడక్షన్స్. ఎగ్ ప్రొడక్షన్ గురించి చెప్పారు, ఇండియా 3rd ర్యాంకు, మీట్లో 4th ర్యాంకు, మిల్క్లో 1st ర్యాంకు, ఫిష్లో 2nd ర్యాంకు. అలాగే ఇథనాల్, దీంట్లో ఇథనాల్, ఈ ఇథనాల్ చూస్తే మనకి 10% బ్లెండ్ మిక్స్ బై 2022. అంటే ఏంటంటే ఇథనాల్ అంటే గ్రీన్ ఎనర్జీ అనమాట, గ్రీన్ ఫ్యూయల్. ఇది పెట్రోల్లో డీజిల్లో 10% బ్లెండ్ మిక్స్ చేయాలి 2020కి. 5% ఉంది, 10 till 2022. ఆ తర్వాత 20% బై 2030. అంటే కంప్లీట్గా మనం గ్రీన్ ఫ్యూయల్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎకనామిక్ సర్వేలో ఆపరేషన్ గ్రీన్ టాప్ టు టోటల్. టాప్ అంటే T అంటే టొమాటోస్, O అంటే ఆనియన్స్, P అంటే పొటాటోస్. వీటికి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కడైతే మనకి సర్ప్లస్ ఉంటాయో, సర్ప్లస్ ఎక్కడైతే డిమాండ్ ఉందో, కన్సెప్షన్ మోర్, కన్సెప్షన్. ఇప్పుడు సర్ప్లస్ నుంచి కన్సెప్షన్కి వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి. ఈ ట్రాన్స్పోర్ట్లో 50% సబ్సిడీ అవి ఈ మూడింటికి ఇచ్చారు, టొమాటో, ఆనియన్స్, పొటాటో. ఇప్పుడు దీన్ని ఈ బడ్జెట్లో అన్నీ ఎక్స్టెండ్ చేశారు ఆల్ క్రాప్స్కి. అంటే సర్ప్లస్ రీజన్ టు కన్సెప్షన్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్లో 50% అనమాట. దీన్ని టాప్ టు టోటల్ అంటాం. ఆపరేషన్ గ్రీన్ అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్, రైతులు లాభపడతారు అనమాట. అలాగే PLI
ప్రధానమంత్రి మన ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్, అంటే టు ఇంప్రూవ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ పెంచడం. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అంటే రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలి. టిల్ 2022 రైతుల యొక్క ఆదాయాన్ని డబుల్ చేయాలన్నమాట, డబుల్ చేయాలి. సో కిసాన్ సంపద పెంచాలి, రైతుల సంపద పెంచాలి. సో తద్వారా మనకి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సర్వేలో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 3 చట్టాలు తెచ్చారు. వెరీ పెద్ద గందరగోళం జరుగుతుంది రైతు చట్టాలు. ఒక వీడియో కూడా చేశాను దీని మీద, వ్యవసాయ బిల్లు మీద. ఒకసారి ఆ చట్టాలు కూడా ఒకసారి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 చట్టాలు 2020లో తీసుకొచ్చారు. 3 యాక్ట్స్ కూడా వ్యవసాయ చట్టాలు. దీనికి వ్యతిరేకంగానే పోరాటం జరుగుతుంది నార్త్ ఇండియాలో, వెరీ వెల్. సో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్, అలాగే ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. సో ఈ 3ంటికి కూడా ఆల్రెడీ నేను దీని మీద ఒక వ్యవసాయ బిల్లు మీద యూట్యూబ్లో ఒక వీడియో చేశాను ఎందుకని. సో మన వాల్యూమ్ 1లో కూడా చెప్పాను మీకు. సో కాబట్టి ఈ 3 చట్టాలు కూడా దీంట్లో మెన్షన్ చేశారు, వాల్యూమ్ 1లో, వాల్యూమ్ 2లో కూడా. ఓకే, సో ఇది ఆల్రెడీ ఒక యూట్యూబ్లో స్పెషల్గా చేశాను, చూసుకోండి ఒకసారి. వ్యవసాయ చట్టం అని రూపాయి వేస్తాను గుర్తు వచ్చేస్తుంది, న్యూ అగ్రికల్చరల్ బిల్ అని చెప్తే. ఎందుకు ప్రాబ్లం ఉందో రైతులకి ప్రభుత్వానికి మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని గురించి ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు చూద్దాం. ముఖ్యంగా దీంట్లో ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, 3 lakhs crores మనకి కొలెటరల్ సెక్యూరిటీ లేదా ఆటోమేటిక్ లోన్స్ వితౌట్ కొలెటరల్ సెక్యూరిటీ అనమాట ఏర్పాటు చేశారు. చేంజ్ ఆఫ్ డెఫినేషన్, మైక్రో ఎంఎస్ఎంఈకి డెఫినేషన్ చేంజ్ చేశారు, చెప్తాను ఇప్పుడు, అది చాలా ఇంపార్టెంట్. అలాగే 2019లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండియా ర్యాంక్ 63rd ర్యాంక్, 20లో వచ్చింది, 19ది. అంటే అంతకుముందు 1877, ఇప్పుడు 63వ ర్యాంక్, అంటే మెరుగుపడింది. ఎఫ్డిఐ ఇన్ఫ్లో 2020కి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $49.98 బిలియన్. సో ఇది కూడా మనకి కాస్త పెరిగిందనమాట. అంతకుముందు 44 ఉండేది, ఇప్పుడు 49.98. ఈ సీట్ అన్నీ పెరిగినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, పాత ఎంఎస్ఎంఈ డెఫినేషన్, కొత్తది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అని 2 ఉన్నాయన్నమాట పాత దాంట్లో. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకుంటే మైక్రో కంపెనీ అంటే ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 25 lakhs లోపు ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 25 lakhs. అలాగే స్మాల్ అంటే ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 25 crores to 25 lakhs, అంటే 25 lakhs to 5 crores బిలో ఉండాలి. మీడియం అంటే ఇన్వెస్ట్మెంట్ 5 to 10 crores అనమాట. ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ 25 lakhs లోపు ఉంటే మైక్రో, 25 to 5 crores ఉంటే స్మాల్, 5 to 10 crores ఉంటే మీడియం. అలాగే సర్వీస్ సెక్టర్లో లెస్ దాన్ 10 lakhs ఉంటే మైక్రో, 10 to 2 crores ఉంటే స్మాల్, 2 to 5 crores ఉంటే మీడియం. ఇప్పుడు ఈ కోవిడ్ మూలంగా ఇవన్నీ తీసేశారనమాట. ఇప్పుడు కొత్తది వచ్చింది, రివ్యూ, న్యూ అంటే రివైజ్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ 2 కలిపేసి ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 1 crore ఆర్ టర్న్ ఓవర్ 5 crores. అది ఏ సెక్టర్ అయినా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్ లెస్ దాన్ 1 crore ఆర్ టర్న్ ఓవర్ 5 crores ఉంటే అది మైక్రో కింద వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అండి, ఇన్వెస్ట్మెంట్ గ్రేటర్ దాన్ 1 crore to 10 crores, అంటే 1 to 10 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది, లేదా 5 to 50 crores టర్న్ ఓవర్ ఉండాలి. ఇక్కడేమో 1 crore బిలో, అక్కడ 1 to 10 crores ఇన్వెస్ట్మెంట్ ఉంటే స్మాల్, లేదా 5 to 50 crores టర్న్ ఓవర్ ఉండాలి. ఇక్కడ 10 to 20 crores ఇన్వెస్ట్మెంట్, లేదా 50 to 100 crores లోపు టర్న్ ఓవర్ ఉండాలన్నమాట. 100 దాటితే అది మళ్ళీ లార్జ్ కంపెనీ అయిపోతుంది. 100 కోట్లు టర్న్ ఓవర్ దాటితే లార్జ్ కంపెనీ అయిపోతుంది. 20 కోట్లు ఇన్వెస్ట్మెంట్ దాటితే లార్జ్ కంపెనీ అయిపోతుంది. సో ఇవి మైక్రో, స్మాల్, మీడియం. ఇది కొత్త రివైజ్డ్, పాతది కొత్తది, 2 ఇంపార్టెంట్. బట్ కొత్తది వెరీ ఇంపార్టెంట్. సో బిలో 1 crore ఇన్వెస్ట్మెంటు, సో 1 to 10 crores ఇన్వెస్ట్మెంటు, 10 to 20 crores ఇన్వెస్ట్మెంటు. ఇక్కడ టర్న్ ఓవర్ 5 crores, 5 to 50 crores, 50 to 100 crores. ఓకే, చాలా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మనకి ఎన్ఐపి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్, మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. 2020-25 చూస్తే 3.1 lakh crores, 111 లక్షల కోట్లు మనకి ముఖ్యంగా ఈ ఖర్చు పెడతారనమాట మౌలిక సదుపాయాల మీద. వాటిలో ముఖ్యంగా రోడ్స్ తీసుకుంటే ఇది జీవీఏలో 2019 మనకి 20లో చూస్తే 4.6% గ్రాస్ వాల్యూ యాడెడ్లో దీని షేర్, రోడ్ షేర్. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ కంట్రిబ్యూటింగ్ 67% ఓవరాల్ ట్రాన్స్పోర్ట్లో, 67% ఓవరాల్ ట్రాన్స్పోర్ట్తో రోడ్ ట్రాన్స్పోర్టే.
యుఎస్ఏ తర్వాత సెకండ్ లార్జెస్ట్ కంట్రీ రోడ్ నెట్వర్క్ ఉన్న కంట్రీలో రెండో ప్లేస్ మంది. 66.45 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది ఇండియాలో. 66.45 lakh కిలోమీటర్స్ అన్నమాట. సెకండ్ కంట్రీ వరల్డ్లోనే. ఓకే. పోర్ట్స్ సాగరమాల ప్రాజెక్ట్ కింద 500+ పోర్ట్స్ అన్నీ కూడా అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. దీంట్లో భాగంగా 211 పోర్ట్స్ని మోడర్నైజేషన్ చేసేందుకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 200 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఇది కూడా టేకప్ చేశారు. పోర్ట్ కనెక్టివిటీ 32 పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాజెక్ట్స్. పోర్ట్ దగ్గరే పారిశ్రామిక వాడలు, పోర్ట్ కనెక్టివిటీ, రోడ్లు, ఏవియేషన్, షిప్లు మొత్తం కనెక్ట్ చేయాలి. 2011 పోర్ట్స్ మోడర్నైజేషన్ అనమాట. సో ఇదంతా కూడా సాగరమాల ప్రాజెక్ట్ కింద జరుగుతుంది అనమాట. సాగరమాల ప్రాజెక్ట్ దేనికోసం? పోర్ట్స్ డెవలప్మెంట్ అనమాట. ఓకే. రైల్వేస్. మన ఇండియన్ రైల్వేస్ యొక్క రూట్ లెంత్ చూసుకుంటే 67,580 కిలోమీటర్స్ అట. ఈ రూట్ లెంత్ వైజ్ వరల్డ్లో 3rd లార్జెస్ట్ నెట్వర్క్ అట అండర్ సింగిల్ మేనేజ్మెంట్. ఇది ఎకనామిక్ సర్వేలో చెప్పారు. వరల్డ్లో మనకి లార్జెస్ట్ పాసింజర్ క్యారియర్ అంటే ప్రయాణికులను చేరవేయడంలో ఇండియాలో వరల్డ్లో మనమే నెంబర్ 1. 4th ఫ్రైట్ క్యారియర్ అంటే గూడ్స్ సరుకుల రవాణాలో 4th ప్లేస్లో, పాసింజర్లో 1st ప్లేస్లో, లెంత్లో 3rd ప్లేస్లో రైల్వేకి సంబంధించి. ఇది ఎకనామిక్ సర్వేలో చెప్పింది అనమాట రైల్వేస్ గురించి. ఇవి కండిషన్స్. ఓకే. ఈ టెలికాం సెక్టర్ దీంట్లో వైర్లెస్ ఫోన్స్ అట పర్సంటేజ్ ఇండియాలో 98.3%. అది ల్యాండ్ లైన్స్ అట 1.7, 100% మొత్తం. అంటే వైర్లెస్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి? 98.3. ఓన్లీ ల్యాండ్ లైన్స్ 1.7%. టెలి డెన్సిటీ 86.6% టిల్ 2020. 2020కి 86.6. ఇది సెప్టెంబర్ కల్లా. సో 86.6% టెలి డెన్సిటీ. రూరల్లో 59.1% టెలి డెన్సిటీ. అదే అర్బన్లో అనుకో 139%, చాలా ఎక్కువ ఉంది. అర్బన్లో 139% టెలి డెన్సిటీ. ఓకే. హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే దీంట్లో 2011 అర్బన్ పాపులేషన్ 37.7 crores యాజ్ పర్ 2011. ఇది 2030కి 60 కోట్లు అవుతుందట. ఇది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. పేదవాళ్ళకి హౌసెస్ కావచ్చు, అన్ని దీంట్లో ఉపాధి కలవచ్చు, అన్నీ వస్తాయి అన్నమాట. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ 2022 ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. మోడీ యొక్క టార్గెట్ 2022కి అందరికీ పక్కా హౌసెస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. సర్వీసెస్ 2020-21 16% సర్వీస్ సెక్టర్ కాంట్రాక్ట్ అయ్యిందనమాట. అలాగే దీంట్లో ఎఫ్డిఏ మాత్రం పెరిగింది. మళ్ళీ 34% ఇంక్రీజ్ ఎఫ్డిఏ. సర్వీస్ సెక్టర్లో ఎఫ్డిఏ పెరిగింది, బట్ అసలు ఓవరాల్గా కాంట్రాక్ట్ అయ్యింది. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇది ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, చూడండి మీరు. ఆ వీడియో సెపరేట్గా చేస్తారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద. చాలా చక్కగా ఉంటుంది వీడియో. యూ కెన్ సీ యూట్యూబ్లో ఉంది. రూపాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే వచ్చేస్తుంది. అలాగే 100% గ్రాస్ ఎన్రోల్డ్ రేషియో 2030కి పెంచాలి. ఇది ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఉద్దేశం. 100% గ్రాస్ ఎన్రోల్డ్ రేషియో 2030కి పెంచాలన్నమాట. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 2020కి తీసుకొచ్చారనమాట. ఓకే. కోడ్స్ 4 మోడిఫై చేశారు, పాతవన్నీ కలిపేశారనమాట. మొత్తం 4 చేశారు. ద కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ 2019లో తీసుకొచ్చారు. పాత ఉన్న వేజెస్ యాక్ట్ 1948 నుంచి అన్ని కలిపేశారు. అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 పరిశ్రమకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే ది ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ 2020 పనిచేసే ప్రదేశాల్లో భద్రత ఓ చట్టం కొత్తది తీసుకొచ్చారు. అలాగే ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. సో ఇది మొత్తం ఈ 4 లేబర్ కోడ్స్ చట్టాలు తీసుకొచ్చారనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా వాల్యూమ్ 2లో మొత్తం కీ హైలైట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసినాం. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చేవి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా. జాగ్రత్తగా 2-3 సార్లు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో విలువైన సమాచారాన్ని రూపాయి అన్నీ అందిస్తుంది. మీరు బయట ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చేస్తున్న ఎకనామిక్ సర్వే చూడండి, రూపాయి వాళ్ళు చూడండి, ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది తేడా. అక్కడ ఏదో తూతూ మంత్రంగా చేసి ఉంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ చెప్పలేదు. చూసుకోండి, కావాలంటే ఏ వీడియోను చూడండి. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేస్తాను మీకు. ఓకేనా. ఆఫ్లైన్ బ్యాచ్ 16th February ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సీట్స్. మార్నింగ్ బ్యాచ్ ఫిల్ అయిపోయింది. సో ఈవినింగ్ బ్యాచ్ కొన్ని మాత్రమే, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా 16th February స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అదేవిధంగా మా రూపాకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు మొత్తం ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.